హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొన్న తుఫాన్ అని చెప్పి అన్నారు కదా, అప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది. ఇక అందుకనే మేమైతే వేడివేడిగా అటుకులతో మిక్చర్ అనేది చేసాము. సో మా స్టైల్లో మేము ఎలా చేస్తామనేది ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ అటుకులు, అట్లాగే వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ పుట్నాల పప్పు, మూడు కూడా తర్వాత ఒకటి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కార్న్ఫ్లెక్స్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మేము అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని పక్కన పెట్టుకొని ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ ఇష్టం, మీ దగ్గర పెద్ద బేసిన్ అట్లా ఉంది అన్న మీరు కలుపుకోవచ్చు. సో మా దగ్గర పెద్ద బేసిన్ ఏంటి అంటే ఉంది, కానీ ఈ మిగతావి సరగ్గుళ్ళు అన్నీ వేసిన తర్వాత ఏమైంది అంటే ఎక్కువ అయిపోతాయి కదా, సో సరిపోదు, బయటకు వచ్చేస్తుంది అని చెప్పి మేము న్యూస్ పేపర్ మీద వేసి చేస్తున్నాము. సో ఫస్ట్ అటుకులు వేసేసి అటుకుల పైన ఏవైతే ఇవి ఉన్నాయో వేరుశనగుళ్ళు అలాగే పుట్నాల పప్పు వేసి దాంతోపాటు కార్న్ఫ్లెక్స్ కూడా వేసేసి మూడు కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మాకు ఇక్కడ కార్న్ఫ్లెక్స్ అనేది బాగా పెద్ద పెద్దగా వచ్చేసాయన్నమాట, అంటే చిన్న చిన్నగా కాకుండా అన్నీ ఒకటేసారి కలిసిపోయి బాగా ఫ్రై అయిపోయాయి. సో దట్టు మేము అక్కడ ఇరిపోతున్నాం. సో అంత తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత కలిసింది అన్నాక మీకు తగినంత ఉప్పు అలాగే కారం వేయండి. వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి. ఎంత బాగా మొత్తం మిక్స్ అయితే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇంకా ఇంతే ప్రాసెస్. ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత అంతా మిక్స్ అయింది అన్నాక లాస్ట్లో ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి. మీకు ఉప్పు కారం సరిపోతే ఓకే, లేదు అంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో మేము మళ్ళీ ఇక్కడ మాకు టేస్ట్ చూసాము, మాకు సరిపోలేదు అని చెప్పి మేము మళ్ళీ ఉప్పు కారం అనేది మేము మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాం. లాస్ట్లో యాడ్ చేసుకొని మొత్తం ఇంకా బాగా కలుపుకున్నాం. బాగా కలిపి సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, సో అందరికీ తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట. ఎలా ఉంది అనేది వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్పారు, చాలా బాగుంది అని చెప్పి. సో దట్స్ ఇట్ guys, and please subscribe my channel and click the bell icon, and thank you. జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. తెలుగులో అది తెగరుచి, ఆత్రేయపురము పూతరేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు, ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు.